ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లిన సీఎం కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించారు. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యతనిచ్చేలా చూడాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీలో రాష్ట్ర వాటాకు వెసులుబాటు చూడమని కోరారు. అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్దత కల్పించడం వల్ల రాష్ట్రంలో మరింత వేగంగా అభివృద్ది జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్లవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని అడిగారు. బుధవారం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు రాత్రి ఇక్కడి కృష్ణమేనన్ మార్గ్లోని హోంమంత్రి నివాసంలో అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60-40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతోందని అమిత్ షాకు సీఎం వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఏపీకి తగిన ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యుడిగా ఉన్న అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని వివరించి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా 2 కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో చేసిన మార్పు చేర్పుల గురించి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశామన్న సీఎం వామపక్ష ప్రభావితమైన ఆ ప్రాంత అభివృద్ధికి హోంశాఖ పరంగా తగిన నిధులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన మౌలిక వసతుల్ని పునరుద్దరించడానికి మూలధన వ్యయం కోసం తగిన ఆర్థిక వనరులు కల్పించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయంతో పాటు వేగంగా అనుమతులు ఇవ్వాలన్నారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరగా ఆమోదముద్ర వేసి నిధులు విడుదల చేయించారని కోరారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు చేయూతనివ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల్ని అమిత్ షాకు వివరించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి వచ్చానంటూ అక్కడి పనుల పురోగతి గురించి అమిత్ షాకు సీఎం వివరించారు. అమిత్ షాను కలవడానికి ముందు చంద్రబాబు ఢిల్లీలోని తన అధికార నివాసం వన్ జనపథ్లో ఎల్జీ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. శ్రీ సిటీలో ఆ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమ పురోగతి గురించి వారు చర్చించారు. అర్ధరాత్రి దాటాక ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాలు ముగించుకుని అమరావతి చేరుకున్నారు.